ఈ ప్రవచనానికి విచ్చేసిన సోదరీమణులకు అందరికీ నమస్కరిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమానికి మూలకారకులైన ఇందుకూరి రాజన్ రాజు గారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నిర్వహణకు సహకరించిన మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా నరసింహారావు గారి అనుమతితో మేమెవరో పరిచయం చేసుకుందామని ఒకసారి అందరికీ పరిచయం చేయాలని కోరికతో మేము ప్రారంభిస్తున్నామండి. మేమందరం కొంపెల్ల వాసులం. ముఖ్యంగా దాదాపు 6 శతాబ్దాల క్రితం కొందరు మా క్షత్రియ పెద్దలు ఇక్కడి కొంపెల్ల పరిసర ప్రాంతాల్లో స్థిరపడి వ్యవసాయపూర్వకంగా గత కొన్ని శతాబ్దాలుగా ఇక్కడ స్థిరపడ్డాం. ఇక్కడ ముఖ్యంగా మాకు ఆధారమైన మా క్షత్రియులకు అవసరమైన వ్యవసాయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇక్కడ వ్యవసాయం కోసమే కొంపెలు వచ్చి స్థిరపడ్డాం. మా పెద్దలందరూ ఇక్కడ ఎంతో శ్రమించి ద్రాక్ష వ్యవసాయం చేశారు కొన్ని దశాబ్దాలుగా. తర్వాత కొందరు పౌల్ట్రీ రంగంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఈ రంగాల్లో తమ యొక్క ప్రతిభను జాతీయ స్థాయిలో కూడా ఎన్నో ప్రశంసలు పొందారు. ఇలాగే కొందరు వ్యవసాయం చేస్తే కొందరు పౌల్ట్రీ రంగంలో, కొందరు సామాజిక సేవలో, కొందరు పారిశ్రామిక రంగంలో స్థిరపడ్డారు. ఈ రంగాల్లో సేవలు అందిస్తూ ఎందరో వ్యవసాయంలోని పౌల్ట్రీ రంగంలోని వేరే వాళ్ళందరికీ మార్గదర్శకంగా తిరుగులేని ముద్రను వేశారు. ఈ ప్రాంతంలో అందరితోనూ మంచి సౌభ్రాతృత్వంతో సామరస్యంగా అపారమైన స్నేహాన్ని, మంచి పేరును సంపాదించుకున్నాం, గౌరవంగా జీవిస్తున్నాం. ఇక్కడ మా అందరికీ మార్గదర్శులైన కొందరు క్షత్రియ కుటుంబాలు ముందుగా 6 దశాబ్దాల క్రితం ఈ కొంపెల్ల పరిసరాల్లో చేరుకొని స్థిరపడ్డారు. వారిలో ముఖ్యులు శ్రీ బైరా సత్యనారాయణరాజు గారు, సత్యం గ్రూప్ అధినేత. వారి కుటుంబం నుంచే ప్రారంభమైన సేవా కార్యక్రమం ఈఎంఆర్ఐ దేశమంతా ప్రఖ్యాతిగాంచింది. తర్వాత గొట్టుముక్కల బంగారాజు గారు పౌల్ట్రీ పరిశ్రమలోని, నిర్మాణ రంగంలోని కూడా ఆయన ఎంతో శ్రమించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే పెరుమచ్చి వెంకట సోమరాజు గారు, ఈయన కూడా పౌల్ట్రీ పరిశ్రమలో దాదాపు 5 దశాబ్దాలు ఈ పరిశ్రమకే పేరు తెచ్చారు. అదేవిధంగా ఆయన నెక్ అని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీకి వైస్ చైర్మన్గా కొన్ని దశాబ్దాల పాటు పనిచేశారు. స్వర్గీయ పాలూరు సత్యనారాయణరాజు గారు, అలాగే రుద్రరాజు అప్పలనరసింహరాజు గారు, అలాగే స్వర్గీయ ఎస్ సోంబాబురాజు గారు, ఈయన ద్రాక్ష వ్యవసాయంలో దేశంలో అత్యంత ప్రఖ్యాతి అయిన కృషి పండిట్ అవార్డును కూడా పొందారు. ఇలాగే ఇందుకూరి రాజన్ రాజు గారు, ఈవేళ ఎన్వీఆర్కే రాజు గారు పౌల్ట్రీ పరిశ్రమలో ఒక పెద్ద రైతు. ఆయన అనేక మంది మా పెద్దల కృషి వలన ఈరోజు వాళ్ళు తర్వాతి తరం ఇప్పుడు దాదాపు 3 తరాలు ఇక్కడ స్థిరపడ్డాం. మేము ఈ కొంపెల పరిసరాల్లో అభివృద్ధి చెంది స్థిరపడ్డాం. అపారమైన సేవ, మంచి పేరుతో, ఆత్మగౌరవంతో ఇక్కడ జీవిస్తున్నాం. సంస్కారవంతమైన సమాజం కోసం మా కమ్యూనిటీ ఎంతగానో పాటుపడుతుంది. ఈరోజు ఈ 3 తరాల వారు కూడా మిమ్మల్ని ఈ ప్రవచనానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. మమ్మల్ని మీ ప్రవచనంతో మరింత చైతన్యవంతులు చేస్తారని, చేయగలరని ప్రార్థిస్తున్నాం. తర్వాత ఈ దంపతులను పైకి తీసుకురావాల్సిందిగా సన్మాన సభకి వేదికపైకి సాగనంగా వేదిక మీద శ్రీ ఆనందరాజు గారు, శ్రీ మల్లపరాజు గారు ఈ దంపతులని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఈ గొట్టుముక్కల కుమార సామ్రాజ్య గారి పరిచయం కోసం వేదికపైకి రాజా గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.
సభకి నమస్కారం. ఎవరికి పరిచయం అవసరం లేని పండితులు, మహాశాస్త్రావధాని, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని ఈ రోజుని మన మధ్యలోకి పిలుచుకోవటం మనకెంతో ఆనందదాయకం, గొప్ప అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన శ్రీ ఇందుకూరి రాజన్ రాజు గారి కుటుంబం, వారి మిత్రులు, బంధువులు, వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సభతరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, పరిచయం అవసరం లేని వ్యక్తి పండితులైన వారి గురించి సభకు తెలియజేయటం సభా మర్యాద అనుకుంటాను. వారి వెబ్సైట్లో, వారి పుస్తకాల్లో వారి గురించిన అంత వివరంగా కాకపోయినా క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ ఉన్న జనాభాలో సగం మందికి పైగా ఆ జిల్లాలకు చెందినవారే. అంచేత గర్వంగా ఆయన మా ఊరు వారే, మా ఇంటి పక్క వారే, లేకపోతే మా అత్తారు ఊరు అదే అని చెప్పుకోదగిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా బోడపాడు గ్రామంలో శ్రీమతి వెంకటరమణ, శ్రీ వెంకట సూర్యనారాయణ గారి సంతానంగా, అలాగే ఎంఏ, ఎంఎల్, పిహెచ్డి, 30 సంవత్సరాలుగా అధ్యాపకత్వం, 30 సంవత్సరాలుగానే అంటే 92 సెప్టెంబర్లో వారు ప్రారంభించిన అవధాన ప్రక్రియని కంటిన్యూ చేస్తూ ప్రపంచ రికార్డు 1116 పద్యాలు కలిగిన స్వీయ కావ్యం సాగర ఘోషని 8 గంటల్లో ఏకధాటి మహాధారణ విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ నగరాల్లో చేశారు. అలాగే 1996లో అంటే ఆయన అవధానాలు మొదలుపెట్టిన 4 సంవత్సరాల్లోనే కాకినాడలో మహాసహస్రావధానం చేశారు. 1116 మంది పృచ్ఛకులు, 21 రోజులు, 750 పద్యాలు. ఇట్లా చెప్పుకుంటా వెళ్తే ఇదొక పెద్ద ప్రవచనం అవుతుంది. అయినా ప్రత్యేకమైన విషయం, వారు అమెరికాలో ఈ పృచ్ఛకుల స్థానంలో 8 కంప్యూటర్లను పెడితే వాటికి సమాధానం చెప్తూ అవధానం చేసిన గొప్ప వ్యక్తి. బెంగళూరులో ప్రయోగశాలలో మేధా పరీక్షావధానం ఇట్లాంటి కొత్త కొత్త పద్ధతుల్లో, శాస్త్రీయమైన పద్ధతుల్లో వాటిని ఎదుర్కొన్నారా లేకపోతే అవే వీరిని ఎదుర్కొన్నాయా సందిగ్ధంలో ఉండే అంతటి ధారతో ఇవన్నీ చేసిన మహావ్యక్తి. అయితే వారు వెళ్ళిన దేశాల లిస్టు చెప్పాలంటే ప్రపంచపటం చూసుకోవటం మంచిది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, లండన్, దుబాయ్, అలాగ అనేక దేశాల్లో ఎన్నోసార్లు అవధానం చేసి దేశానికే గర్వకారణం అయ్యారు. అందుకే వారికి వచ్చిన పురస్కారాల్లో చెప్పుకోదగింది 2022లో వచ్చిన పద్మశ్రీ ప్రభుత్వంచే ప్రదానం చేయబడింది. దానికి మాకందరికీ ఎంతో గర్వకారణం. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్లో ప్రథమ స్థానం అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు స్వర్గీయ ఎన్టీఆర్ గారి చేతుల మీద 2 సార్లు స్వర్ణ బహుకరణ పథకాలు తీసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో అవగాహన రంగంలో ప్రతిభా పురస్కారం, కొప్పారపు కవుల పురస్కారం, లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం, గురజాడ విశిష్ట పురస్కారం. ఈ గురజాడ అనే పదం గురించి తర్వాత ఒకసారి వివరంగా మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న, హంస పురస్కారం, పివి నరసింహారావు గారి స్మారక పురస్కారం, రామినేని ఫౌండేషను పురస్కారం, వివేకానంద జీవన సాఫల్య పురస్కారం 2018లోనే, గండపేండేర సత్కారం బెంగళూరులో 2021లో. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి చెప్పడం జరిగింది. ఈయన వారు రాసిన అద్భుతమైన పద్యకావ్యం సాగర్ ఘోషకి మళ్ళీ ప్రత్యేకమైన కొన్ని పురస్కారాలు లభించినాయి. అనేక రచనలు ఉన్నాయి వీరివి. అందులో మన భారతం లాంటి పద్యకావ్యం, పలకరిస్తే పద్యం లాంటి హాస్య పద్యాలు, అంటే వారి వేరియేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ సమాజంలో ఈ రోజుల్లో అన్వయించే విధంగా అన్ని రంగాలకి సంబంధించిన కృషి వారు చేశారు. అలాగే ఒక పదం మనం పూర్వం వినేవాళ్ళం వేద పండితులని గురించి మాట్లాడినప్పుడు, ఘనాపాటి అని. ఘనాపాటి అంటే ఏమిటి?
చాలామందికి వింటాం కానీ ప్రత్యేకంగా తెలియకపోవచ్చు. ఒక కె విశ్వనాథ్ గారి సినిమాలో ఒక సంఘటనలో ఒక ఆఫీసరు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో ఒక వేదాంగ పండితుడు పెద్ద ఆయన వస్తే ఏమిటి మీరు అని అడుగుతాడు. నేను ఘనాపాటిని బాబు అని చెప్తాడు. ఏమండి కమ్మరంటే తెలుస్తుంది, కుమ్మరంటే తెలుస్తుంది, ఉత్తినే ఘనాపాటి అని చెప్పేస్తే ఏం తెలుస్తుందండి మాకు, ఇలా మా కాలం వృధా చేయకండి అంటాడు ఆఫీసరు. అప్పుడు వారు శబ్దాలంకారంలో వేదాన్ని పఠించి చెప్పాక మనకి తెలుస్తుంది అద్భుతమైన దృశ్యం. అలాంటి ఘనాపాటి అనే పదాన్ని వాడుకలో కూడా ఉండేది. అద్భుతమైనటువంటి ప్రాసంగికతే కాకుండా పాండిత్యం, లేదా ఏ రంగంలో అయినా సరే వాడు ఆ రంగంలో ఘనాపాటిరా అనేవాడు. లేదంటే నువ్వేమైనా పెద్ద ఘనాపాటిని అనుకుంటున్నావా ఊరుకో అని కూడా హెచ్చరించడానికి కూడా పదాన్ని వాడేవారు. అలాగే రాబోయే తరాల్లో ఎక్కడైనా ఒక మంచి పాండిత్యానికి ప్రతీకైన పదం వాడాల్సి వస్తే, పాండిత్యానికి దాని జనానికి జనహితంగా చెప్పే మాటకి ప్రతీకగా వాడాల్సి వస్తే అప్పుడు ఘనాపాటి అయితే ఇప్పుడు గరికపాటి వారు. ఆ గరికపాటి అనే పదం ఒక పర్యాయ పదంగా ప్రత్యేకంగా ఉండిపోతుందని భావిస్తూ ఉన్నాం. ఇందాక అనుకున్నట్టు గురజాడ పేరు, ఎవరైనా ఇద్దరు మహాకవులు, ఆ మహాకవి అనే బిరుదు ఎవరు ఇచ్చారు, ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ మహాకవి అని తగిలించకుండా వారిద్దరి గురించి ప్రస్తావన రాదు. ఒకరు గురజాడ అప్పారావు గారు, రెండు మహాకవి శ్రీశ్రీ. వారిద్దరి పేర్లు వారి కుమారులు పెట్టుకున్నారు డైరెక్ట్గా. అలాగే అంటే గరికపాటి శ్రీశ్రీ, గరికపాటి గురజాడ వారి పేర్లు. అంటే మనం చెప్పడం, చెప్పుకోవడం, చెప్పించుకోవడం వేరు, ఆచరించటం. ఆ మహాకవుల్ని వారు ఎందుకు ప్రేమించారు, అంతగా కుమారులకి ఎందుకు పేర్లు పెట్టుకున్నారు అనేది వారి మాటల్లో అనేక సందర్భాల్లో వినడం జరిగింది. ఇంకా ముఖ్యంగా వారు రాసిన అనేక గ్రంథాల్లో ఒకటి మచ్చుక ముఖ్యమైనది, వారికి కూడా ఆత్మ వంటిది, సాగర ఘోష అనే పుస్తకం. అది 1116 పద్యాలతో రాశారు. అయితే ఏమిటయ్యా శతకాలు చాలా వచ్చినాయి కదా, ఈ సాగర ఘోష 1116 అంటే 10.5 శతకాలు లాంటిదా అంటే కాదు. అది దానికి ట్యాగ్ లైన్ కింద భౌతిక మానసిక పర్యావరణ పద్య కావ్యం. భౌతిక మానసిక పర్యావరణ అంటే ఒక 1116 పద్యాల్లో ఎంత వేరీడ్ సబ్జెక్ట్స్ని వారు టచ్ చేశారో చెప్పాలంటే, మార్క్స్ నుంచి మహాత్మ దాకా అనేక క్రుసేడ్లు, అంటే ఇస్లాంకి క్రిస్టియానిటీకి జరిగిన యుద్ధాలు, వైష్ణవ శైవ పోరాటాలు, వారిలో వారికి తప్పుడు అభిప్రాయాలు కలిగినప్పుడు ఇది అదేని కాకుండా సైన్స్కి సంబంధించిన అనేక విషయాలను స్పృశించి మహాకావ్యంగా తీర్చిదిద్దింది ఈ సాగర ఘోష. తప్పకుండా ఎవరికైనా సరే ఆన్లైన్ దొరికినా తప్పక చదవాల్సిన పుస్తకం. పద్యం అంటే చిన్నప్పుడు భయపడే పరిస్థితి మాకు ఉండేది, గురువులు చెప్పడంలో తప్ప లేకపోతే మా శ్రద్ధలో లోపమో తెలియదు. కానీ అలాంటిది పద్యం అంటే భయం పోయి ఆసక్తి పెరిగి దాని మీద ప్రేమ పిచ్చి పెరిగించింది ఈ సాగర ఘోష. దానికి మరొక నమస్కారం. అయితే ఈ సాగర ఘోషని వారు ఎప్పటిలాగే ఏ ప్రవచనం, ఏ కార్యక్రమం అయినా సరే వారిని తల్లిగారిని తలుచుకుని ముందుకు వెళ్ళటం అనేది వారి సంస్కారం. అది వారు ఆచరించడం ద్వారా సమాజానికి కూడా తెలియజేయాలనేది వారి తత్వం. ఈ సాగర ఘోషను కూడా తల్లికి తల వంచి ప్రణమిల్లి ముందుకు కదిలారు. అమ్మా నువ్వుండగా నాకు కొరత లేదు కన్ అని. తర్వాత అంకితం ఎవరికిచ్చారు? ఆది శంకరాచార్యులు గారికి ఇచ్చారు. ఇస్తూ కన్యాదానము చేసేటి ఘనత, ధన్యత, ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు అయ్యారు కాబట్టి వారికి కన్యాదానం చేసే అవకాశం లేదని చేకూరలేదు. తప్పదు కవిత కన్యాదానం చేసేదా, సన్యాసికి పిల్లనిచ్చు సాహసం ఇది ఏ. ఆదిశంకరాచార్యులు సన్యాసి, వారికి పిల్లనివ్వడం కావ్యదానం. ఎంతటి సభక్తికం, ఎంతటి చమత్కారం, ఒళ్ళు గగుర్పొడిచే ఆ భావం. ఇక్కడ
మనకి ఎక్కడైనా చిన్న శిలాఫలకం దొరికితే అది కొండ గుహల్లోనో లేకపోతే పాత కట్టడాల్లోనో లేదా తవ్వకాల్లోనో పురాతన ఆలయాల దగ్గర ఒక చిన్న శిలాఫలకం దొరికి దాని మీద ఒక శాసనం చిన్న భాషలో ఏ భాషలో తెలియని దాంట్లో రాసి ఉంటే దాన్ని వెలికి తీసి శాస్త్రజ్ఞులు జియాలజిస్ట్స్ అనేవాళ్ళు ఎంతోమంది కృషి చేసి దాని నుంచి ఎంతో పెద్ద గ్రంథాన్ని తయారు చేస్తారు, చరిత్రను తీస్తారు. అలాంటిది ఒక శిలాఫలకం కాకుండా ఒక పెద్ద మహాపర్వతం మీద, మేరు పర్వతం మీద ఉన్నతమైన శిఖరం అంతా అలాంటి శిలాఫలకాలు అంటించుంటే అది ఆ మహాపర్వత సమానులు శ్రీ గరికపాటి వారు. అయితే చెణుకులు లేని ప్రసంగం రసహీనమైన భోజనం అని వారు ఎప్పుడు చెబుతుంటారు. దానికి ఒక సందర్భం, రైల్లో ప్రయాణంలో వారు ఎదురుగుండా ఇద్దరు కూర్చున్నారండి. ఇది నేను ప్రవచనంలో వినకుండా ఎక్కడో ఎవరో చెప్పగా విన్నాను. వారిద్దరూ ఉదయం లేచితే నేను పచ్చి కూరగాయలు తింటాను, తర్వాత ఏమో ఏదో కాస్త పండ్లు తింటాను, లేకపోతే లేదు సాయంత్రం ఇలాగ నిరాహారంగా ఉంటాను, ఇలా మాట్లాడుకుంటే ఏం బాబు మీరు ఏం చేస్తారు అంటే ఏదో మామూలుగానండి బ్రతుకుతాం అంటే, సరే ఎవడు చూశాడు 350 అని శ్రీశ్రీ మాట గుర్తు చేసుకునైనా సరే బ్రతుకున్నంతకాలం ఇంత రసహీనంగా బ్రతకడం అవసరమా? అంచేత మరీ ఛాందసానికి పోకుండా ఛాందసాన్ని పారద్రోలే గరికపాటి గారి ప్రవచనాలు ఏదైనా సోదాహరణంగా చెబుతూ ఒక మాట అంటారు ఆయన, శాస్త్ర ప్రమాణంతో నిరూపిస్తా. అది ఎంత ఘంటాపథంగా చెప్తారంటే ఖచ్చితమైన శాస్త్ర ప్రమాణం ఉంటేనే వారు చెబుతారు. ఇంకొకటి, వారు ఏదైనా ఒక విషయాన్ని ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళొద్దమ్మా, మనకు అంత అవసరం లేదు, సింపుల్గా భగవంతుడిని ధ్యానం చేసుకునే పద్ధతి ఇది, దీపం వెలిగించుకునే పద్ధతి ఇది అని చెబుతూ దాని మీద ఎవరికైనా సందేహం ఉంటుందేమో అని ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చి ఒక మాట అంటారు, చర్చకు సిద్ధం అని. అది నాకు దాని ప్రతికంపన ఎలా వినిపిస్తుందంటే ఛాందసంపై యుద్ధం అని వినిపిస్తుంది. అట్లాంటి మహానుభావులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈ రోజుని ఇక్కడికి రావడం మన అదృష్టం. మొత్తం మీద వారి ఏ ప్రసంగం, ఏ ప్రవచనం ప్రాచీన, నవీన, ప్రపంచగత, సార్వభౌతిక, ఆధ్యాత్మిక, రాజకీయ, విద్య, వైజ్ఞానిక మొదలగు అంశాలను పద్యంలో హృద్యంగా, రసవత్ఖాద్యంగా, సరళంగా, సూటిగా, ధాటిగా, గుండెలకు దూసిపోయేలా, ముఖ్యంగా సామాన్య జనహితంగా ఉంటుందో అదే పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహ గారి వారి ప్రవచనం. అది మనందరికీ ప్రసాదించమని సభాపూర్వకంగా కోరుకుంటూ నమస్కారం. అలాగే ఈ సభని తలబెట్టి ఇట్లాంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చిన రాజేంద్ర రాజు గారు, వారి సోదరులు, వారి కుటుంబాలందరికీ, అలాగే వారికి సహకరించిన అనేక మంది మిత్రులు, అందులో శ్రీహరిరాజు గారు, ఆనందరాజు గారు, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. రాజా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం అల్లూరి జితేంద్ర గారు, వారి సతీమణి. వారు మాలను అలంకరించారు కాబట్టి చేతికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అల్లూరి పృథ్వీరాజు గారు, వారి సతీమణి గరికపాటి వారి దంపతులను శాలువతో సత్కరిస్తారు. వచ్చారండి. కప్పణం. తర్వాత శ్రీ ఎన్వైఆర్కే రాజు గారు, వారి సతీమణి పూలగుచ్చింతో గురువు గారిని సన్మానిస్తారు. వెనకాల నుంచి ఒకసారి దంపతులు
సన్మానకర్తలందరూ తిరిగి ఎవరి స్థానాల్లో వారు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం. 2022 సంవత్సరం డిసెంబర్ నెల 17వ తేదీ హైదరాబాద్ కొంపెలిలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్లో మనం కుమార శతకం మీద ప్రసంగం చేసుకోబోతూ ఉన్నాం. ప్రత్యేకించి జాతిలో మంచి మార్పు కోసం ఉద్దేశించిన ఈ ప్రసంగానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. అమ్మ, ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. శ్రమయటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోటబెట్ట. శ్రమయటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోటబెట్ట. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్ప మొమోటమును బడంగా. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్ప మొమోటమును బడంగా. వార్ధక్యమని లేదు, ప్రాణభయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. వార్ధక్యమని లేదు, ప్రాణభయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ఇట్టి ఈ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. అమ్మా, ఇట్టి ఈ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. వేలైన సంస్కృతి ప్రాణమేవు, వేలైన ఇట్టి ఈ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. త్యాగమున అమృతత్వమునందుమనెడి, త్యాగమున అమృతత్వమునందుమనెడి, వేలేండ్ల సంస్కృతి ప్రాణమేవు. వేలేండ్ల సంస్కృతి ప్రాణమేవో. 91 సంవత్సరాలు బతికిన నా తల్లిని నేను చాలా సన్నిహితంగా గమనించాను. ఆవిడ దినచర్యని 4 గంటల తర్వాత ఆవిడ లేవడం నేను ఎప్పుడూ చూడలేదు. దానికి ఆదివారం లేదు, అమావాస్య లేదు, అనారోగ్యం కూడా లేదు. ఖచ్చితంగా 4 లేచి స్నానపానాలు ముగించుకుని 5:30కి విష్ణు సహస్రం గీతలో ఒక అధ్యాయం సహా చదివేసి అప్పుడు కాఫీ. అప్పటికి పాలవాడు రాకపోతే వాడికో సహస్రం. అందుకని నేను ఇంట్లో అంటూ ఉండేవాడు, మా ఇంట్లో 5:30కు ముందు పాల సముద్రంలో వాడికి సహస్రం, 5:30 తర్వాత పాలవాడికి సహస్రం, 2 ఉంటాయి. వీడు రాడు, ఒకవేళ తెచ్చాడా దాని నిండా నీళ్లు అన్నాం ఇక్కడ, వాళ్ళు అవే తాగుతూ ఉంటాం. ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి. 4 గంటలకు స్నానం చేయడానికి ఏ రోజు ఆవిడకి అనారోగ్యం కానీ అస్వస్థత కానీ మరొక ఆదివారం అని కానీ అమావాస్య అని కానీ అడ్డం రాలేదు. ఇంకో మాట, శ్రమయటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోటబెట్ట. ఇంకా ఆ చివరిలో ఏదో 1-2 ఏళ్ల పాటు మంచంలో ఉన్న పరిస్థితుల్లో తప్పితే ఎప్పుడైనా సరే ఆ రోటి దగ్గర కూర్చొని పచ్చడి చేయడానికి చాలా ఉత్సాహపడేది. అది ఏదో వాడికి ఇష్టం తింటాడు, వాడికి ఇష్టం తింటాడు అంటూ ఆ రోటి పచ్చడి చేయాలని చాలా శ్రమపడేది. అలా రోటి దగ్గర కూర్చొని పచ్చళ్ళు చేయడం వల్లే ఆవిడ 90 ఏళ్ళు బతకగలిగింది. చివరి రోజున కూడా శుభ్రంగా వంకాయ కూరలో కావలసినంత కారం, ఉప్పు వేసుకుని తినగలిగింది. ఏమీ ఇబ్బంది లేదు. అందులో మళ్ళీ కాస్త చప్పుడిగా ఉంటే అమ్మ ఇంకో పచ్చిమిరపకాయ ముక్కై అని ఆ రోజున కూడా అడిగింది. సాయంత్రం 5:30కి ఆవిడ ప్రాణం విడుస్తుందనగా మధ్యాహ్నం 1 గంటకు కూడా కోడలు ఇక్కడే ఉంది, ప్రత్యక్ష సాక్ష్యం. 2012 మార్చి 6వ తేదీన అమ్మాయి వంకాయ పచ్చళ్ళలోకి కారం సరిపోదే, కొంచెం పట్టుకురా అని వేసుకుంది. అని ఆ రోజు వరకు శుభ్రంగా కావలసినవేవో తిని ఆ రోజు కూడా దినపత్రిక కానీ పుస్తకాలు కానీ కళ్ళజోడు లేకుండానే చదివింది ఆవిడ 90 ఏళ్ల వయస్సులో కూడా. ఇది ఆనాటి జీవుల క్రమశిక్షణ. వాళ్ళేమి ఆకాశం నుంచి దిగురాలేదు. మన తల్లులే, మన తండ్రులే, మన తాతలే, మన అమ్మమ్మలే, మన ముత్తాతలే. మరి ఇవాళ మనమంతా ఎలా ఉన్నామో మన తరువాత తరం కూడా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అరగడియ భోగం, 6 నెలలు రోగం.
ఒక ఇడ్లీ తింటే తక్కువ, 2 ఇడ్లీ ఎక్కువ, అందుకని 1.5 పెట్టాలి ఈయన గారికి. 1 తింటే తక్కువ, 2 ఎక్కువ, మరి ఎంత పెట్టాలి? 1.5 పెట్టాలి. పట్టుమని 4 ఇడ్లీలు తినలేడు, పోనీ అరగంట టిఫిన్కి ఆగలేడు. దీనికి కారణం ఏమిటో తెలుసుకోవడమే ఇవాళ కుమార శతకం మీద ప్రవచనం. ఈ ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు మారిపోవడం వల్లే ఒక అద్భుతమైనటువంటి సంస్కృతితో పాటు మన ఆరోగ్యాలను కూడా మనం కోల్పోయాం. శారీరక ఆరోగ్యం కాదు, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం అంటే రాగద్వేషాలు లేకపోవడం. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్ప మోమోటమును బడంగా. తల్లి ఎప్పుడో పుట్టింటికి వచ్చిన కూతురికి పని చెప్పకపోతే ఆశ్చర్యం ఏం లేదు. ఇప్పుడు కోడలకు కూడా పని చెప్పేది కాదు. నువ్వేం చేస్తావే, చిన్నపిల్లవే అనేది. ఆవిడ చిన్నపిల్లే, నేను చిన్నపిల్లనే. కానీ మాకు 2 పిల్లలు పుట్టి 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది. పిల్లలకే ఇప్పుడు 32, 30 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఎప్పుడూ తల్లి ఢిల్లీకి రాజీ అయినా తల్లి కొడుకే అన్నట్టు ఆవిడ దృష్టిలో మేము ఇద్దరము చిన్నపిల్లలమే. ఏదో రకంగా పని చెయ్యాలనే తాపత్రయమే. అదే ఆ రోజుల్లో ఆ పెద్దవాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడింది. చేయించుకుందామని ఉండేది కాదు, వాళ్ళకి చేద్దామనే ఉండేది. ఇంకా విచిత్రమైంది. వార్ధక్యమని లేదు, ప్రాణ భయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ముసలితనం అమ్మ, కార్తీక మాసం ఎన్ని ఉపవాసాలు చేస్తే ఇబ్బంది, ప్రాణానికి ఏమన్నా ఇబ్బంది అంటే పోతే పోయిందిరా ప్రాణం, కార్తీక మాసమే కదా అనేది అంతే తెగింపు. పోతే పోయింది. మృత్యువుకి సిద్ధంగా ఉన్నవాడే జీవితం అంతా సుఖంతో ఉండగలడండి, అనుమానం ఏమీ లేదండి. ఈ వాక్యాన్ని కూడా హర్షించి చప్పట్లు కొట్టినందుకు ధన్యవాదాలు. చాలా పరిణతులైన ప్రేక్షకులు ఉన్నారని అర్థమైంది. ఈ గంటలో పోతామంటే సిద్ధంగా ఎవరుంటారో వాడు జీవితాన్ని జయించగలుగుతాడు, జీవితం అంతా ప్రశాంతంగా ఉంటాడు. జీవితంలో అనేక సమస్యలు భయం వల్లే వస్తున్నాయి. ఆ భయాల్లో పెద్ద భయం ఏదంటే మృత్యు భయమే. మన గ్రంథాల్లో మొత్తం భారతదేశంలో ఉండే సాహిత్యంలో అత్యున్నతమైన గ్రంథం ఏది అంటే భాగవతం అని చెప్పారు. రామాయణం భారతం కంటే కూడా భాగవతం అని చెప్పారు. పూర్వం విద్వాంసులకు ఏదైనా పరీక్ష పెట్టవలసి వస్తే విదుషాంచ భాగవతే పరీక్ష అనేవారు. భాగవతంలో పరీక్ష పెడితే ఆయన అందులో నెగ్గితే ఆయన విద్వాంసుల కింద గుర్తించేవారు. మిగిలిన గ్రంథాలు లెక్క కాదు. అలాగా అత్యుత్తమ గ్రంథాల్లో భాగవతం గొప్పది. మనిషిని ఏడిపించేటువంటి భయాల్లో మృత్యు భయం గొప్పది. ఈ రెండింటికి సమన్వయం ఏమిటంటే ఆ మృత్యు భయాన్ని జయించేదే భాగవతం. భాగవతం అంటే మృత్యు భయం ఉండదు. దాన్ని విని మన జీవితానికి అన్వయం చేసుకుని ఆచరణలో పెడితే మృత్యు భయం అనేది ఉండదు. పరీక్షిత్తు మృత్యు భయాన్ని 7 రోజుల్లోనే జయించగలిగాడు భాగవత శ్రవణం, భాగవత అవగాహనం కారణంగా. మనం 70 ఏళ్ళు దాటినా ఎందుకు జయించలేకపోతున్నాం, ఇంకా ఎందుకు భయపడుతున్నాము అంటే ఊరికే భాగవతం వినడం కాదు, దాన్ని అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, జీవితానికి ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ప్రధానమైనది ఏమిటంటే ఎప్పటికప్పుడే మృత్యువుకి సిద్ధంగా ఉండడం. రేపు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నేను చేయవలసిన పనులేవో చేసేసాను, భగవంతుని స్మరించుకుంటూ ఉన్నాను, నాకేమిటి అనే ధోరణిలో ఉండగలిగితే దేనికి భయం ఉండదు. అందుకని పోతే పోనీరా, కార్తీక మాసం ఉపవాసాలు అంటావు, కార్తీక మాసం పోతే మంచిదే కదా అని మాట్లాడేది అంతే. అక్కడ వార్ధక్యమని లేదు, ప్రాణ భయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. మా అమ్మకి 91 ఏళ్ళు కావచ్చు, మీ తల్లులకి మీ తండ్రులకి 70 కావచ్చు, 80 కావచ్చు, 90 కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు. ఈ ఏళ్ళు ఎవరూ లెక్క పెట్టలేరు. మనుషులు బతికిన సంవత్సరాలు లెక్క కాదు. ఇక్కడ ఒక సంస్కృతి పరంపరగా కొనసాగినటువంటి సంవత్సరాలే లెక్క. ఇది ఒక సంస్కృతి. ఈ క్రమశిక్షణ, ఈ త్యాగానుభూతి ఒక సంస్కృతి. వాడు శారీరకంగా జీవితంలో క్రమశిక్షణను పాటించి శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళు. మానసికంగా రాగద్వేషాలు బాగా తగ్గించుకుని అందరినీ సమానంగా చూడడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేవాళ్ళు. అది త్యాగానుభూతి. మనం సుఖంగా ఉండాలంటే ఎప్పుడూ దానికి ఒకటే మార్గం. వివేకానందుడు తన సూక్తుల్లో చెబుతాడు, నువ్వు సుఖంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళని సుఖపెట్టడం ఒకటే మార్గం అంటాడు ఆయన. నిజంగా మనం సుఖంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళని సుఖపెట్టాలి, అప్పుడు మనం సుఖంగా ఉంటాం. ఎప్పుడు మన దగ్గర ఉన్నవాళ్ళు, మన ఎదురుగా ఉన్నవాళ్ళు, మన కుటుంబంలో ఉన్నవాళ్ళు, లేకపోతే మనం స్థాపించిన సంస్థలో ఉన్నవాళ్ళు, మనం పనిచేసే చోట ఉన్నవాళ్ళు, వాళ్ళ సుఖం ప్రధానం మనకంటే అని మనం భావించి అలాగే ఉండగలిగితే చాలా సుఖంగా ఉండగలుగుతాం.
ఇంట్లో ఉన్న నలుగురు సభ్యులైనా పర్వాలేదు, నాకంటే వీళ్ళు సుఖంగా ఉండడం ముఖ్యం. అందుకని వాళ్ళు మంచం మీద పడుకుంటే పడుకొని, నేను మంచం లేదు ఇంట్లో కింద పడుకుంటా, ఆ కింద పడుకుందుకు ముందు నేను సిద్ధపడతా అని ఒకరు సిద్ధపడగలిగితే మిగిలిన వాళ్ళకి మంచాలు సరిపోతాయి. ఉన్నదాంట్లో మంచిది ఏదో మనకు కావాలి అన్నప్పుడే ఘర్షణ వస్తుంది. ఉన్నదాంట్లో మంచిది మీరు తీసుకోండి, ఉన్నదాంట్లో కొంచెం ఇబ్బందో పనికి మాలిందో నేను తీసుకుంటా, ఏం పర్వాలేదు. ఇదే త్యాగానుభూతి, అది మన సంస్కృతి. త్యాగమున అమృతత్వమునందుమనెడి వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు. త్యాగం ద్వారానే అమృతత్వం వస్తుంది అని మన ఉపనిషత్తులు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఓ మానవ, నువ్వు గొప్ప గొప్ప పనులు చేయడం వల్ల కూడా అమృతానందం పొందుతామని చెప్పలేం. ఎంతమంది ప్రశంసించేవారు ఉంటారో మన కార్యక్రమాలను అంతమంది విమర్శించేవారు కూడా ఉంటారు. నా ప్రజయా, సంతానం ఎంతమందిని కన్నా వాళ్ళు ఎంత వృద్ధిలోకి వచ్చినా వాళ్ళు ఎంత సంపన్నులైనా మనం ఆనందంగా ఉంటామని చెప్పలేం. అది కొంతవరకే ఆనందం. సంతానం అంటే వెనకాల సంతాపం ఖాయం. ముందు సంతానం, తర్వాత సంతాపం. అందుకని ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక గొడవలు, వాళ్ళ దాంట్లో మనం వేలు పెట్టడం, లేకపోతే వాళ్ళు సుఖంగా ఉన్నా సరే మనం ఏదో చేయడం, లేదా వాళ్ళకి ఏదైనా కించిత్తు దుఃఖం రాగానే మనం బాధపడిపోతూ ఉండడం వాళ్ళకంటే ఎక్కువగా. అంచేత నీ సంతానం వల్ల కూడా నువ్వు సుఖంగా అమృతానందాన్ని పొందుతావని చెప్పలేం. కొద్ది కాలం ఆనందంగా ఉంటాం. మావాడు అక్కడున్నాడండి, ఇక్కడున్నాడండి, బ్రహ్మాండంగా ఉన్నాడండి, సెటిల్ అయ్యాడండి, నెలకు 2 లక్షల జీతం అండి, 3 లక్షల జీతం అండి అని చెప్పుకోవడం వరకే ఆనందం. కానీ మనకు అనారోగ్యం వస్తే చూడడానికి వస్తారా అంటే నమ శివాయ, ఎవడూ లేడు ఇక్కడ. పొద్దున్నాయా, సాయంత్రం గయా. అందుకని మరి పిల్లల్ని ఎందుకు కన్నావు అంటే విదేశాలకి పంపడానికి, అక్కడ బాగా సంపాదించుకోవడానికి. అక్కడ సంపాదించుకుంటున్నారంటే మనం ఇక్కడ చెప్పుకోవడానికి, అంతే. మన అందరి ఆనందాలు సుమారుగా చెప్పుకోవడంలోనే ఉన్నాయి తప్పితే నిజంగా పొందడంలో ఏం లేదు ఇక్కడ. కానీ మన సంస్కృతి అలా చెప్పాలా. నీ కర్మల వల్ల నువ్వు చేసే పనులు ఎంత గొప్పవైనా, యజ్ఞయాగాది కర్మలైనా సరే నీకు అమృతానందాన్ని ఇస్తాయో ఇవ్వవో చెప్పలేం. నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం. నా ధనేనా, ఎన్ని కోట్లు సంపాదించినా అమృతానందం కలుగుతుందని చెప్పలేం. డబ్బు ఎక్కువైన కొద్దీ జబ్బులు ఎక్కువ అవుతాయి. ఇంట్లో డబ్బు ఎక్కువ అవుతుంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే, తక్షణం దులిపేసుకోవాలి. దేవుడి విగ్రహానికి దుమ్ము పడితే వెంటనే దులిపేస్తామా లేదా? చూడగలమా? డబ్బైనా అంతే. ఎంత వస్తే అంతారా అని, ఎంత వస్తే అంతారా అని అంటే దాని తర్వాతే జబ్బులన్నీ వస్తాయి. ఒక్కసారి ఆసుపత్రికి వెళితే సంపాదించిన డబ్బంతా మొత్తం 10 ఏళ్ల బట్టి సంపాదించింది శ్రీమద్ రమారమణ గోవిందో హరి అయిపోయింది లెక్క. ఇంకా మనం ఎంత సంపాదిస్తే ఎవడికి కావాలి ఇక్కడ? అంచేత డబ్బు ఎక్కువ అవుతుంది, అది వేలు దాటి లక్షలు దాటి కోట్లల్లోకి చేరుతుంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పడుతోందన్నమాట. దాన్ని దులిపేసుకుంటేనే మనం సుఖంగా ఉంటాం. త్యాగం రూపంలో వెళ్ళిపోవాలి, దాన ధర్మాల రూపంలో వెళ్ళిపోవాలి, పక్కింటి వాళ్ళకి సాయం చేసే విషయంలో వెళ్ళిపోవాలి. అప్పుడు ఎన్ని వస్తువులు వదిలించుకుంటే, ఎన్ని బట్టలు తగ్గించుకుంటే, ఎంత డబ్బు తగ్గించుకుంటే అంత సుఖంగా ఉండగలుగుతాం. ఎప్పుడూ సుఖం అనేది తగిలించుకోవడంలో ఉండదు, వదిలించుకోవడంలో ఉంటుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తున్న కొద్దీ కొన్ని తగిలించుకుంటాం, తప్పదు. వదలకపోయినా మనకి తగులుకుంటాయి, తప్పదు. కానీ 60 దాటిన తర్వాత వదిలించుకోవాలి, ఇక తగిలించుకోకూడదు. వదిలించుకోవడం అంత సుఖం లేదు, తగిలించుకోవడం అంత దుఃఖం లేదు. ఇదే త్యాగానుభూతి. ఇవన్నీ వదిలేయడం వల్లే, అంటే ఈ సంతానం మీద ఆధారపడకుండా ఉండడం వల్ల, ఈ డబ్బు మీద ఆధారపడకుండా ఉండడం వల్ల, ఈ కార్యక్రమాలు కర్మకాండల మీద ఆధారపడకుండా ఉండడం వల్ల త్యాగేనైకే అంటే అర్థం అది. ఏవి నువ్వు ఆనందాన్ని ఇస్తాయని భావిస్తున్నావో వాటిని వదిలితే నీకు ఆనందం వస్తుంది. ఆ కర్మకాండ వదిలి జ్ఞాన మార్గంలో వెళ్ళగలిగితే ఆనందంగా ఉంటుంది. ఈ డబ్బు మీద ఆశ వదిలేసేసుకుని ఇంకా దాన్ని సంపాదించుకోవడం మానేసి జ్ఞానం పొందాలని సంపాదించిన ప్రయత్నం చేస్తే ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా. సంతానం ఏదో చేయడం వల్ల మనకేదో మోక్షం వస్తుందని, పుణ్యగతులు కలుగుతాయని భావించకుండా వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళిపోవడం కంటే ముందే పొందవలసిన అద్వైత జ్ఞానాన్ని పొందగలిగితే వాళ్ళు ఎలా ప్రవర్తించినా, అంత్యక్రియలు చేసినా చేయకపోయినా, ఎవరు చేసినా ఏం చేసినా ఈ జీవుడికి మోక్షం ఖాయం. సమస్త శాస్త్రాలు చెబుతున్న మాట అది. కొడుకుల మీద, కోడళ్ల మీద, కూతుళ్ళ మీద, బంధువుల మీద ఆధారపడవలసిన పని లేదు. ఆ వ్యక్తిని ఎవరూ పట్టించుకోకుండా వదిలేసినా సరే, మున్సిపాలిటీ బండివాడు వచ్చి లాక్కెళ్ళిపోయినా సరే, వాడు సంపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని పొంది పోయే సమయంలో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని ఏ నామాన్ని వాడు భక్తిపూర్వకంగా జపించగలిగినా వాడికి మోక్షం ఖాయం. ఇహలోకంలో జరిగే అంత్యక్రియలతో సంబంధం లేదు.
మన సంస్కృతి మనకిచ్చినటువంటి గ్యారంటీ పథకం ఇది. నీ మోక్షం నీ మీద ఆధారపడింది, నీ స్వతంత్రం నీ మీద ఆధారపడింది, నీ జ్ఞానం నీ మీద ఆధారపడింది, నువ్వు బంధితుడు అవుతావా విముక్తి పొందుతావా నీ మీద ఆధారపడింది. నీ భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, ధనం మీద కానీ, యజ్ఞయాగాది కర్మకాండాల మీద కానీ ఎక్కడా నువ్వు ఆధారపడవలసిన అవసరం లేదు. నువ్వు పొందే జ్ఞానం పొందగలిగితే చాలు. దానికి నీకెవరూ అడ్డం కాదు, నువ్వు తప్ప. మన మనస్సు తప్ప మనకి వేరే ఆటంకం ఏదీ లేదు ఇక్కడ. వాళ్ళ ఆటంకం వీళ్ళ ఆటంకం అని చెప్పట్లా. ఈ బాధ్యతలు బరువులు అన్నీ మనం పెంచుకున్న కొద్దీ పెరుగుతాయి, తగ్గించుకుంటే తగ్గుతాయి. ఆ పెంచుకోవడం తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది.